సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభము నుంచి పఠించుకుందాం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్రిల్లిన వారు బలము ధరించుకొందురు. తృప్తిగా భుజించేవారు అన్నము కావలనని కూలికిపోదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులనుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు యెహోవాయే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమేన్. ఈ వాక్య భాగములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమైనటువంటి వధువు రూపును అనుగ్రహించును గాక. ఆమేన్. స్నేహితులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము అంకుశమైన ఆమె. ఏంటండి? అంకుశమైన ఆమె. దేనికి అంకుశము అని అంటే, సర్వలోక సర్వమానవాళిని కూడా తన సరసన కూర్చుండబెట్టుకోవాలి అనేటువంటి దేవదేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశమును చేరుకోకుండా అడ్డుపడేటువంటి మదపు టేనుగుకు అంకుశమైనటువంటి ఆమెను మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు హన్నా. బాగా వినండి. ఏర్పాటు బైబిల్ మిషన్ మందిరములోనికి వచ్చినటువంటి పెండ్లి కుమార్తె సంగమా, సమస్త స్థితిగతులలోనూ కూడా నిత్యము అపవాదికి ఒక అంకుశము వలె మనము నిలబడినటువంటి అనుభవములోనికి రావాలి. అపవాదిని పారద్రోలేటువంటి అంకుశము వలె నిలబడేటువంటి అనుభవములోనికి రాగలిగితే సమస్త స్థితులలో కూడా, సౌండ్ కొంచెం ఎక్కువైనట్టు చూడండి స్నేహితులరా, దేవుడు సెలవివ్వగా అనుమతించబడినటువంటి ప్రతి స్థితిలోనూ కూడా
అపవాది తన యొక్క ఉద్దేశమును మనలో చొరనివ్వకుండా అపవాదిని పారద్రోలేటువంటి అంకుశము వలె మనము నిలబడినటువంటి అనుభవములోనికి రాగలిగితే అప్పుడు నిత్యము కూడా ఇహమందును పరమందును వరుని సరసన ఉండేటువంటి వారముగా ఉంటాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దైవజనులు దేవదాసయ్య గారు 56వ పాట బహుశా 28వ చరణములో అంటారు, నరుని మీద ప్రేమ క్రీస్తు వరుని మీద ప్రేమ ఉన్న ఎడల పరలోకములో వరుడు ఉన్న పై తరగతిలోనే చేరుదువు అని అన్నారు. తీస్తే సహాయం చేయండి. నరులా పరలోకమున వరుడు ఉన్న తిలోని చేరుదువు. చాలు. కనుక ఒక మాట జ్ఞాపకం చేసి వాక్యములోనికి వెళతాను. బాగా వినండి. నరుల మీద ప్రేమ లేకుండా వరుని మీద ప్రేమ కలిగి ఉన్నాము అనేటువంటి ఆలోచన ఒకవేళ మనము కలిగి ఉంటే ఎక్కడున్నామో తెలుసా? మోసములో ఉన్నట్లు లెక్క. ఏ మోసములో? వరుని నేను ప్రేమిస్తున్నాను అని అనుకునేటువంటి, ప్రేమించకుండా ప్రేమిస్తున్నాను అని అనుకునేటువంటి మోసములో ఉన్నట్లు లెక్క. బాగా వినండి. రెండవది, వరుని మీద ప్రేమ లేకుండా నరులను నేను ప్రేమిస్తున్నాను అని అనుకునేటువంటి స్థితిలో ఒకవేళ మనముంటే పూర్తి చేయండి, మనలను మనము మోసము చేసుకునేటువంటి స్థితిలో ఉన్నట్లు లెక్క. ఇది మనము గ్రహించాలి. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అంటారు, తన సహోదరుని ద్రోహి అనేవాడు తెలుసు కదా. కనుక స్నేహితులారా గమనించండి. కాబట్టి ఏంటి మోసము అని అంటే, వరుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని అంటే నరుణ్ణి ప్రేమించకుండా వరుణ్ణి ప్రేమించినటువంటి స్థితి పరిపూర్ణం కాదు. ఎలాగో అంటే వరుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏమిటి అంటే, వరుడైనటువంటి క్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు సిద్ధపరిచినటువంటి తన సరసన కూర్చునేటువంటి వధువు స్థితిలోనికి అందరినీ తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశమును మనము ఆచరణలోనికి తీసుకొని వచ్చే విధముగా ఉంటేనే వరుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నట్లు లెక్క. ఇందు కొరకు తప్ప మరెందుకొరకైనా నరులను ప్రేమిస్తే మనము నరులను ప్రేమిస్తూ ఉన్నాము అనేటువంటి మోసములో ఉండిపోయినట్లు లెక్క. ఎలాగంటే, నరులను ప్రేమించుట ద్వారా నరునికి ఏమి జరగాలి చెప్పండి? మనం ప్రేమించిన వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయటం అంటే అర్థం ఏమిటి అని అంటే, చాలా మేళ్ళు ఉన్నాయి, కానీ అన్ని మేలుల కంటే గొప్ప మేలు ఏమిటి? పై తరగతిలో ఉన్నటువంటి ఆయన సరసను కూర్చుండబెట్టడం అనేటువంటి మేలు. ఎంతకన్నా గొప్ప మేలు ఏదైనా ఉందండి? లేదు కదా. కనుక వరుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే నరుని ప్రేమించినటువంటి అనుభవములోనికి వస్తేనే వరుణ్ణి ప్రేమించినట్లు. లేకపోతే పరోక్షముగా ఏం చేస్తాము అంటే, వరుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటూ వరుని సిలువ వేసేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మోసములో ఉంటాం. అర్థమవుతుందండి? రెండవది,
నరులను ప్రేమిస్తున్నాము అని అంటూ మనము నరులను ప్రేమించినటువంటి మాట సత్యమైతే పిల్లరా, వరుని ప్రేమించినటువంటి అనుభవములోనికి వచ్చేటువంటి వారముగా ఉంటాం. కనుక వరుని మీద ప్రేమ లేకుండా నరుని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించలేము అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక అలాగే నరులను ప్రేమించకుండా వరుని ప్రేమించాము అంటే కూడా పొరపాటు. వరుని సరసన కూర్చునేటువంటి స్థితిలోనికి, అంటే పెండ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభువారి సరసన కూర్చుండబెట్టేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళే విధముగా ప్రేమించకుండా నేను నరులను ప్రేమిస్తున్నాను అని అంటే కూడా మోసములో ఉన్నట్లు లెక్క అని మనము గుర్తించాలి. కనుక స్నేహితులారా గమనించండి, అందుకే దేవుడు మన జీవితములో సెలవిచ్చినటువంటి ప్రతి పరిస్థితిలోనూ కూడా నరుని ప్రేమించినటువంటి అనుభవములోనికి రావాలి. పూర్తి చేయండి, వరుని ప్రేమించినటువంటి అనుభవములోనికి రాగలగాలి. బాగా గ్రహించండి. దైవజనులు చెప్తూ, మన అజాగ్రత్త వలన వచ్చిన లేదు అపవాది మనలను ప్రేరేపించగా మనము తెచ్చుకున్నటువంటివిగా కనబడుతున్నవైనప్పటికీ కూడా కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, అవి దేవుని సెలవు లేకుండా రావు అని అన్నారు. ఎవరు సెలవు లేకుండా? పిల్లరా, ఇది మనము గ్రహించాలి. ఎందుకని? ఆయనెవరు? సర్వాధికారి. ఆయనెవరు చెప్పండి? సర్వాధికారి. కనుక స్నేహితులారా గమనించండి, ఈ అనుభవములోనికి మనము రాగలిగితే అనుమతించబడినటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుని సెలవును బట్టి వచ్చింది అనేటువంటి సంగతి మనము గ్రహిస్తే పిల్లరా, అపవాదిని అంకుశముతో పొడిచినటువంటి అనుభవములోనికి వెళతాం. లేదు, నన్ను అపవాది మోసం చేశాడు కనుక నా జీవితములో ఈ పరిస్థితి వచ్చింది అని ఒకవేళ మనం అనుకుంటే అపవాదికి కిరీటం పెట్టినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది బాగా గ్రహించటానికి ప్రయత్నం చేయండి. అనాదిలోనే పిల్లరా, సర్వమానవాళి కొరకు సిలువను అనుభవించినటువంటి స్వామి అపవాది ద్వారా కావచ్చు, మన యొక్క అజాగ్రత్త ద్వారా కావచ్చు, పిల్లరా, వచ్చినట్లుగా కనబడేటువంటి పరిస్థితులను మన జీవితములో అనుమతించటానికి కారణం ఏమిటి అంటే మనలను తన సరసన కూర్చుండేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళటానికి. ఇది మనము గ్రహించాలి. ఇది గ్రహించిన రోజున వినండి, అన్ని స్థితులలో కూడా ఈ హన్నా స్తుతించినట్లుగానే మనము స్తుతించేటువంటి అనుభవంలోనికి వస్తాం. బాగా వినండి, ఈ 2వ అధ్యాయములో హన్నా ఏ ఏ విషయాల్లో స్తుతించింది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క బలమును బట్టి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానమును బట్టి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా చూడండి, 5వ వచనం నుంచి ఒకసారి పరీక్ష చేయండి, చదవవసరం లేదు కానీ, తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు. అంటే ఇటువంటి పరిస్థితి పిల్లరా అనుమతించబడినప్పటికీ కూడా పిల్లరా దానిని బట్టి దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం అని మనం చూస్తూ ఉన్నాం. గొడ్రాలు 7 పిల్లలను కంటాన్ని బట్టి స్తుతించేటువంటి అనుభవం, అనేకమైన పిల్లలు కలిగినటువంటిది కృషించిపోవటాన్ని బట్టి కూడా స్తుతించేటువంటి అనుభవం, జనులను సజీవులుగాను, అంటే
మనం సజీవులుగా ఉండటాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం, అలాగే మృతులమవటాన్ని బట్టి కూడా దేవునిని స్తుతించేటువంటి అనుభవం, పాతాళములోనికి వెళ్ళటాన్ని బట్టి పాతాళము నుంచి విడిపించబడటాన్ని బట్టి కూడా స్తుతించబడేటువంటి అనుభవములోనికి, దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి, అలాగే దారిద్ర్యమును కలిగి ఉండటాన్ని బట్టి స్తుతించేటువంటి అనుభవము, ఐశ్వర్యమును కలిగి ఉండటాన్ని బట్టి కూడా స్తుతించేటువంటి అనుభవమును, అలాగే అధికారము కలిగి ఉండటాన్ని బట్టి, అధికారము లేని స్థితిని బట్టి కూడా, దరిద్రతను బట్టి కూడా దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి రావాలి అని అన్నట్లుగా హన్నా యొక్క స్థుతిలో మనం చూస్తూ ఉన్నాం. లేమిలోనూ స్తుతించటం, పెంట కుప్పల మీద ఉన్నటువంటి స్థితిలోనూ స్తుతించటం, అలాగున్నే అక్కడ నుంచి లేవనెత్తబడినటువంటి స్థితిలోనూ కూడా దేవునిని స్తుతించేటువంటి అనుభవము కలిగినటువంటి వారముగా ఉండాలి అనేటువంటిది పిల్లరా హన్నా ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి అనుభవం. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఈ స్థితులలో మనం స్తుతించేటువంటి వారముగా ఉంటాము అంటే, ఆ స్థితిలో వరుడు మనలను ఉంచటాన్ని బట్టి మనము వధువు వరుసలోనికి రావాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించినప్పుడు స్తుతించేటువంటి అనుభవంలోనికి వస్తాం. హన్నా వధువు వరుసలోనికి వచ్చింది కనుక ఈ అన్ని స్థితులలోనూ కూడా ఏం చేసింది? దేవునిని స్తుతించింది. ఈ స్తుతియే పూర్తి చేయండి హన్నా వాడినటువంటి అంకుశం. దేని విషయములో? మదపటేనుగును తన గుమ్మములో నుంచి పారద్రోలటానికి వాడినటువంటి అంకుశం. అందుకే మన జనకులు ఏమన్నారు? స్తుతి స్థితిని మారుస్తుంది అని అన్నారు. బాగా వినండి పిల్లరా. ఇప్పుడు హన్నా యొక్క స్తుతి ఏ స్థితిని మార్చింది చెప్పగలరా ఎవరైనా? హన్నా యొక్క స్తుతి ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చింది? వెరీ గుడ్. వధువు సంఘము యొక్క స్థితిలోనికి, పెళ్లి కుమార్తె అంతస్తులోనికి తీసుకొని వచ్చింది. ఏ స్థితిలో ఉన్నటువంటి అన్నా? గొడ్రాలుగా కనబడుతున్నటువంటి అన్న, హింసించబడుతూ ఉన్నటువంటి అన్న. అర్థమవుతుందండి? ఇంకొక మాట చెప్పాలి అంటే అవిధేయుల వంశములో ఉన్నటువంటి అన్న. ఎవరు ఈ అన్న అంటే బాగా వినండి, ఈ ఎల్కానా యొక్క భార్య కదా. కాబట్టి ఎల్కానా ఎవరు? కోరాహు యొక్క కుమారుడు. కోరాహు ఎవరు? మోషేని ఎదిరించినటువంటి అవిధేయుల వరుసలోనికి వెళ్ళినటువంటి వారు. చూడండి, ఈ అవిధేయుల వరుసలో ఉన్నటువంటి ఈ కుటుంబమును విధేయుల వరుసలోనికి తీసుకొని రావటమే స్తుతి అనేటువంటి అంకుశము ద్వారా పూర్తి చేయండి అపవాదిని పారద్రోలినటువంటి అనుభవము హన్నా జీవితంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా బాగా గ్రహించండి, ఏ కారణాన్ని బట్టి మన జీవితంలో ఏ పరిస్థితి అనుమతించబడినప్పటికీ కూడా ఆ పరిస్థితిలో దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి ఎప్పుడు రాగలుగుతామో తెలుసా? ఆ స్థితిని బట్టి మనము ఏ స్థితిలోనికి రావాలి అని దేవుడు ఉద్దేశపడ్డారో అది గ్రహిస్తే అర్థమవుతుందండి. హన్నా జీవితంలో అనుమతించబడినటువంటి పరిస్థితి ఏమిటి? అక్కడ రాయబడి ఉంటది 6వ వచనములో, 1వ అధ్యాయములో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, వైరియగు పెనిన్నా తనను హింసించుచుండెను. ఏమండి? ఇంకొంచెం ముందుకు వస్తే 13వ వచనములో ఏమండి? యాజకుడైనటువంటి ఏలి ఏం చేశాడంట? అపార్థం చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇన్ని పరిస్థితులు హన్నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా హన్నా ఏం చేయగలిగింది అంటే దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి వచ్చింది.
కారణం ఏమిటో తెలుసా? ఈ అనుభవములోనికి ఎప్పుడు రాగలిగింది అంటే, తన జీవితములో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు తనకు ఇవ్వాలి అనుకున్నటువంటి అనుభవాన్ని తాను అందుకున్నప్పుడు. అనుభవం లేకుండా ఏం చేయలేం చెప్పండి? స్తుతించలేం. అందుకే అయ్యగారు అన్నారు, గతి లేని స్తుతి మతి లేని స్థితిలోనికి తీసుకొని వెళతది. అర్థమవుతుందండి? చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి అనుభవాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తే ఆ స్థుతి ఎలాగుంటుందో తెలుసా? దేవుని యొద్దకు చేరేటువంటి స్థుతిగా ఉంటది. లేదు, మన జ్ఞానాన్ని బట్టి దేవునిని స్తుతిస్తే ఆ స్థుతి యొక్క ఫలము మనం అందుకోలేం. ఎందుకని? జ్ఞానాన్ని బట్టి స్తుతించినప్పుడు ఏమండి, ముందు కాలములో ఒకవేళ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఎదురైతే స్తుతించగలుగుతామా? ఏమండి, స్తుతించగలుగుతామా? కొంచెం ఇక్కడ ఉండండి అమ్మా, అర్థమవుతుందా? అలాగునే ఒకవేళ అనుభవాన్ని బట్టి స్తుతిస్తే ఏం చేయగలుగుతాం? ఎంత ప్రతికూలతలో కూడా స్తుతించగలుగుతాం. మీకు అర్థం కావటానికి ఇట్లా చెప్తాను. ఎవరైనా నా జీవితంలో ఫలానా మేలు జరిగింది అని ఒక సాక్ష్యం చెప్పారు అనుకుందాం. అందును బట్టి దేవుణ్ణి మనం ఏం చేస్తాం నాన్న? స్తుతిస్తాం. కానీ పిల్లరా, మన జీవితంలో ముందుకు అంటే ఆ తరువాత ఏదేని ప్రతికూలత వచ్చినప్పుడు స్తుతించేటువంటి అనుభవంలోనికి రాగలుగుతామా? రాలేం. అదే మన జీవితములో ఆ మేలును అనుభవించి స్తుతిస్తే ముందుకు ఏ పరిస్థితిలోనైనా కానీ దేవునిని స్తుతించినటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వారముగా ఉంటాం. బాగా వినండి, దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి రావటమే, పూర్తి చేయండి, వధువు వరసలోనికి రావటం. అర్థమవుతుందండి? పెళ్లి కుమార్తె ఎవరిని పొగుడుద్ది? పెళ్లి కుమారుణ్ణే కదా పొగిడేది, అంతేనా కాదా? ఒకవేళ ఇంకెవరినైనా పొగిడితే అది వేరే పరిస్థితి. అర్థమవుతుందని? ఉండకూడని పరిస్థితి. కనుక అలాగున హన్నా జీవితములో పిల్లరా, తాను అపవాదిని పారద్రోలేటువంటి అంకుశము అయినటువంటి స్తుతిని తాను పిల్లరా అనుభవములోనికి తెచ్చుకొని ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అయ్యగారు చెప్తూ ఒక సహోదరి ఇలాగన్నారంట, మా జీవరత్నాన్ని దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఎంత మంచివాడు అన్నాడంట. అందంట ఒక సహోదరి. ఏంటంట? ఆ జీవరత్నం అనేటువంటి ఒక కుమారుడు కావచ్చు, ఒక యజమాని కావచ్చు, ఏమైంది? ఒకరోజు అంట మహిమలోనికి వెళ్ళిపోయాడంటే చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి అంటుందంట, మా జీవరత్నాన్ని దేవుడు తీసుకున్నాడు, ఎంత దొడ్డవాడు దేవుడు అన్నాడంట. అనగలమా? ఎందుకు అనగలిగింది? ఆ సహోదరుడు ఏ స్థితిలోనికి వెళ్ళాడో చూసింది గనుక, దేవుని యొక్క స్థితి ఏమండి, దేవుని యొక్క జ్ఞానము తాను ఎరిగింది గనుక, దేవుని జ్ఞానం ఏమండి, దేవుడు అనంత జ్ఞాని గనుక ఇంతకన్నా మేలైనటువంటి స్థితిలో తన యొక్క ఆ జీవరత్నం అనేటువంటి సహోదరుణ్ణి ఉంచారు అనేటువంటి సంగతిని ఏం చేసింది? తెలుసుకున్నది గనుక దేవుని స్తుతించింది. అయ్యగారు ఏమన్నారో తెలుసా? అందరూ ఈ కృప కొరకు వేడుకోనండి అన్నారు. ఏంటంటండి? మనము ఈ కృప కొరకు వేడుకోవాలి అన్నారు. ఏ కృప కొరకు? కష్టములలో సృష్టికర్తను స్తుతించేటువంటి కృప కొరకు. ఏంటంట? కష్టములలో అయ్యగారు రాసిన మాట రాసినట్టే చదువుతున్నాను చూడండి. మనకు కూడా దేవుడు అనేక విషయాల్లో అనుభవము కలుగజేయుచున్నాడు. ఇట్టి కృప కొరకు ఎదురు చూడవలెను. ఎట్టి కృప? ఏమండి?
అనుమతించబడినటువంటి పరిస్థితి గొడ్రాలి స్థితి అయినా పూర్తి చేయండి, వివాహము కాని స్థితి అయినా, లేదు వివాహమైన తర్వాత భార్య గాని భర్త గాని సహకరించని స్థితి అయినా, ఏమండి బిడ్డలు పుట్టిన తర్వాత వారు ప్రతికూలమైన స్థితి అయినా అనుకూలమైన స్థితి అయినా, ఏమండి ఏ పరిస్థితి అయినా సరే ఆ స్థితిలో పిల్లరా దేవునిని స్తుతించేటువంటి అనుభవములోనికి రాగలిగితే అది అపవాదికి అంకుశమైపోతుంది. మనకేమో వధువు అంతస్తు అవుతుంది. ఇది మనము గ్రహించవలసినటువంటి సంగతి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చూడండి, దైవజనులు చెప్తూ హన్నాకు కుమారులు లేకపోవడము అనే బాధలో అనుభవం వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని స్తుతించగలిగింది అని అన్నారు. ఏంటంట, చాలా లోతైన మాట. ఏంటంట, హన్నాకు కుమారులు లేకపోవడము అనేటువంటి బాధలో అనుభవం వచ్చినప్పుడు, బాధలో ఏమి రావాలి? అనుభవం రావాలి. బాధలో అనుభవం రావటం అంటే ఏంటన్నా, బాధలో నుంచి ఏమండి మనము ఏ స్థితిలోనికి వెళ్ళాలో ఆ స్థితిలోనికి వెళ్ళేటువంటి స్థితి వస్తే అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. అర్థమవుతుందండి? చాలా సందర్భాల్లో గొప్ప విశ్వాసులుగా భావించేటువంటి వారు కూడా ఏమండి మనోవిచారముతో ఏమైపోతా ఉన్నారంటే చతికిలబడిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏంటి కారణం అని మనం ఆలోచన చేస్తే ఇవి దేవుని సెలవును బట్టి వచ్చాయి అనే సంగతి గ్రహించలేకపోవటం ఒక ఎత్తైతే, దేవుడు అకారణంగా సెలవివ్వడు అనే సంగతి తెలుసుకోలేకపోవటం ఇంకొక ఎత్తు. దేవుడు అకారణంగా, ఇప్పుడు దేవుడు ఎందుకు సెలవిస్తారు చెప్పు నాన్న? కష్టాలకు, నష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, ఇరుకులకు దేవుడు ఎందుకు సెలవిస్తారు? అయ్యో, దానిలో ఏమండి మనము దేవునిని ఎరిగేటువంటి అనుభవాన్ని తెలుసుకోవటానికి సెలవిస్తారు. అర్థమవుతుందండి? బళ్ళోకి వెళ్ళకపోతే పిల్లగాడికి పాఠాలు ఎట్లా వస్తాయి? వస్తాయా? కష్టములోనికి వెళ్ళకపోతే కష్టములో దేవుని ప్రేమేంటో మనకి ఎట్లాగ అర్థమవుతుంది? దేవుని సహాయం ఏంటో మనకి ఎట్లా తెలుస్తుంది? అర్థమవుతుందండి? అర్థమైనటువంటి వారు ముఖాలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి నాకు. ఏమండి, అనుభవములోనికి రావటానికి ప్రయత్నం చేయండి. ఏ సందర్భములోనూ కూడా ఏమండి, ఇంకొక సందర్భంలో దైవజనులు చెప్పారు, ఏ పరిస్థితికైనా విశ్వాసి మనస్సులో విచారిస్తే దేవుణ్ణి దూషించినట్టు లెక్క అన్నారు. ఓరి నాయనో, ఏంటంట, ఏ పరిస్థితికైనా విశ్వాసి ఏం చేస్తే దేవుణ్ణి దూషిస్తే కాదు, మనస్సులోనికి విచారం వస్తే దేవుణ్ణి దూషించినట్టే లెక్క. ఏంటండి అయ్యగారు ఇవన్నీ అయ్యే పరిస్థితులేనా అని అనబాకండి, అవి తీరతాయి. మనకి ఈ మెట్లోనికి రావటానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందండి? మనసులో విచారం ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతే, ఆ పరిస్థితి అనుమతించటములోని దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకపోతే ఏం కలుగుతుంది? మనస్సులో విచారం వస్తుంది. అర్థమవుతుందండి? దైవజనులు చెప్పారు, మనోవిచారము కూడదు నీకు, రైట్, మహిమ తలంపులే కావలెను. కనుక మనోవిచారం ఏం చేస్తుంది అంటే మహిమ తలంపును పోగొడుతుంది. మహిమ ఎట్లా వస్తుంది చెప్పు తల్లి? మర్యాదగా నెవడిచ్చును మహిమ అన్నారు. శ్రమలు ఉపకారం కదా, శ్రమలే హారం. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడో మన యొక్క అన్ని అపరాధముల కొరకు వెల చెల్లించినటువంటి ఆయన ఈ ప్రతికూలతలను మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నారు అంటే
దేని కొరకో తెలుసా? మరొక హారం మనకు వేయటానికి, మరొక హారం మనకు వేయటానికి. ఈ సంగతిని ఏమండి ఎవరు గ్రహించారో తెలుసా? ఒక గొడ్రాలు గ్రహించింది. ఆ నింద అనేటువంటిది కష్టతరమైనటువంటిదే. ఆ స్థితిలో ఉండి కూడా గ్రహించి దేవునిని స్తుతించింది. దైవజనులు చెప్తూ బాగా వినండి. కొడుకు పుట్టినందుకు సంతోషించలేదు గాని, పూర్తి చేయండి, దేన్ని బట్టి సంతోషించిందంట? చదవండి ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం. దేవునిని బట్టి సంతోషించిందంట. అర్థమవుతుందండి? కొడుకు పుట్టినందుకు సంతోషిస్తే ఒకరోజు కొడుకు పుట్టినందుకే విచారించాల్సిన పరిస్థితి కాదు, దేవుని నిందించే పరిస్థితి వస్తుంది. అవునా? గెడ్డాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అడ్డాలు తిరుగుతారు కదా, తిరగరా? సమూయేలు గారు మహాభక్తుడు. సమూయేలు గారు కొడుకులు ఏమయ్యారు? పండిత పుత్ర అవలేదా? చరిత్ర చదవాలి మీరు. అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి కాదు గాని, దేవుని యొక్క అంతరంగాన్ని బట్టి, అనుగ్రహించటములోని దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవునిని స్తుతించినటువంటి అనుభవములోనికి రాగలిగితే ఏ స్థితినైనా ఒక అంకుశములాగా వాడుకుంటాం. దేని కొరకు అంకుశం? వధువు సంఘ స్థితిని సంపాదించుకోవటానికి అంకుశములాగా వాడుకుంటాం. అంకుశం అంటే తెలుసు కదా మీకు. కనుక ఒక ఆయుధం. స్నేహితులారా గమనించండి. కనుక నేటి దిన మన ధ్యానములో మొట్టమొదటి సంగతి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక మాట చదవవసరం లేదు, ఈరోజు ఆలస్యం అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాను. దేవునిని ఆశ్రయించుట అనేటువంటి అంకుశాన్ని వాడింది. ఎవరావిడి? అన్న. బాగా వినండి. ఏ స్థితిలో వాడింది అని మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 6వ వచనములో ఉంటది, దేవుడు ఆమెకు సంతు లేకుండా చేసినటువంటి స్థితిలో. రెండవది, తన వైరి అయినటువంటి పెనిన్నా తనను హింసిస్తూ ఉన్నటువంటి స్థితిలో. మూడవది 13వ వచనములో ఏలీ కూడా అపార్థం చేసుకున్నట్టు, యాజకుడైనటువంటి ఏలీ కూడా అపార్థం చేసుకున్నటువంటి స్థితిలో కూడా ఏం చేసింది చెప్పండి? దేవునిని ఆశ్రయించేటువంటి అనుభవములోనికి తాను వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అనుభవములోనికి రాకుండా స్తుతి చేయలేం. అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, హన్నాకు అంత ఆలస్యం చెయ్యకపోతే పిల్లలు కలగటానికి అంత ప్రార్థన చేసేదేనా అన్నా? అంత ప్రార్థన చేయకపోతే అంత భక్తుడైనటువంటి సమూయేలు వచ్చేవాడేనా అన్నారు. అర్థమవుతుందండి? ఇది అర్థమైంది గనుక హన్నా స్తుతించింది. అర్థమవుతుందండి? అందుకే దైవజనులు అన్నారు, బాధకాలము బహుమాన కాలము అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ బాధకాలములో హన్నాకు దొరికిన బహుమానం ఏంటి అండి? కొంచెం గట్టిగా చెప్పండి. హన్నాకు దొరికినటువంటి బహుమానం ఏంటి అమ్మా? ఇంకా బైబిల్ మిషన్లోకి రాలా మనం? అది అర్థమవుతుందండి. ఈ బాధకాలములో హన్నాకు దొరికినటువంటి బహుమానం ఏమిటి అంటే, వధువు అంతస్తులోనికి వచ్చింది. అర్థమవుతుందండి? బాధలో మనం ఏ బహుమానం అందుకోవాలని దేవుని ఉద్దేశం? ఈలోక సంబంధమైన బహుమానాలు అందుకోవాలని దేవుని ఉద్దేశం కాదు.
దేవుడు సిద్ధపరిచినటువంటి పూర్తి చేయండి. ఆలోక సంబంధమైనటువంటి బహుమానములు, వరుని ప్రక్కన కూర్చునేటువంటి స్థితి అనేటువంటి బహుమానాన్ని అందుకునేటువంటి అనుభవములోనికి రావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ అనుభవములోనికి హన్నా ఎప్పుడు రాగలిగింది అని అంటే, తాను నిత్యము కూడా ఏం చేస్తా ఉందంటే వరుని వైపు చూస్తా ఉంది. అందుకే అయ్యగారు పాడారు, వరుణ్ణి ప్రేమ స్మరణతోనే. మరి ఒక సందర్భములో అయ్యగారు పాడుతూ, సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులు అద్దున్, సూర్యుండైనటువంటి యేసు శుభగుణములద్దు అన్నారు. అర్థమవుతుందండి? హన్న వధువు ఎట్లా అయింది అంటే శుభగుణములు అద్దుకున్నది. ఏంటి శుభగుణములు? నీతి సూర్యుడైనటువంటి పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు యొక్క గుణాలే శుభగుణాలు. ఎవరి గుణాలు శుభగుణాలు చెప్పండి? ఆయన గుణాలే శుభగుణాలు. కనుక నిత్యము కూడా ఒక పుష్పము సూర్యుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎట్లాగైతే ఆ రంగులు అద్దుకుంటుందో, అలాగున ఈ హన్న ఎప్పుడూ కూడా తానున్నటువంటి పరిస్థితుల వైపు చూడలేదు గాని పిల్లరా పెళ్లి కుమారుని వైపు చూసింది. పెళ్లి కుమారుడు ఏం చేశారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటది. కొంచెం త్వరగా సహాయం చేయండి, ఒక్క నిమిషం. మత్తయి 8:26. తెలివిని గలి మత్తయి 11:26లో 26 చదవండి. అవును తండ్రి, అమ్మా ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను అని ఎప్పుడన్నారో తెలుసా? బాగా గ్రహించండి. 8వ అధ్యాయం 20వ వచనములో మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు పూర్తి చేయండి స్థలము లేనప్పుడు. అర్థమవుతుందండి? తండ్రి మాట విని తండ్రి చిత్తానుసారముగా తండ్రి సింహాసనాన్ని విడిచి భూలోకానికి వస్తే తలవోల్చుకోవటానికి స్థలము లేనప్పుడు పెళ్లి కుమారుడేమన్నారు? అవును తండ్రి, ఇలాగు చేయుట. చదువు నాన్న. నీకు అనుకూలమైంది అని ఎలాగైతే పెళ్లి కుమారుడు తండ్రిని ఘనపరిచారో, తండ్రిని స్తుతించారో, ఆ స్తుతిని ఎవరు చూశారు? హన్నా చూసింది. కనుక నా పెళ్లి కుమారుడు ఎలాగైతే తండ్రిని స్తుతించారో, తండ్రిని ఆశ్రయించారో, తండ్రిని ఘనపరిచారో, నేను కూడా అలాగే, నేను ఆయన వధువును కదా, అలాగే ఆయనను ఆశ్రయిస్తాను, ఆయనను ఘనపరుస్తాను అని ఘనపరిచేటువంటి అనుభవములోనికి వచ్చింది. ఎన్ని ప్రతికూలతలండి పెళ్లి కుమారుని యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితములో. ఈయన వడ్లవాని కుమారుడు కాదా అన్నారా లేదా? ఏమండి? ఈయన బయల్జుబులు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అన్నారా లేదా? అయ్యో దయ్యం పట్టిన వాడు అన్నారా లేదా? ఇన్ని అనినప్పటికీ కూడా తండ్రి, చదువు మళ్ళీ అదే వచనం, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలము అని తండ్రిని ఎలాగైతే పెళ్లి కుమారుడు స్తుతించారో, అన్నా కూడా అయ్యా పెనిన్నా హింసించటమైనా, నువ్వు నాకు సంతు లేకుండా చేయటమైనా నీ దృష్టికి అనుకూలం, ఇది నాకు మేలు అని ఆయన్నే ఆశ్రయించింది, ఆయననే స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులారా, గ్రహించటానికి ప్రయత్నం చేయండి. దైవజనులు చెప్తూ బాగా వినండి. హన్నాను పెనిన్నాను కూడా దేవుడు ఏం చేశారు అంటే దేవుని చిత్తానుసారముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అని అన్నారు. ఇదేంటండి? పెనిన్నాను కూడా ఏర్పాటు చేసుకున్నారా? పెనిన్నా ఏం చేసింది?
ఏమండి పెనిన్న ఏం చేసింది కదా? చాలా మంది విమర్శిస్తారు కదా పెనిన్నాని. కానీ అయ్యగారు అన్నారు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, ఆ హన్నా అని పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకుని రావటానికి ఏర్పాటు చేసుకున్నారు. మరొక సందర్భంలో అయ్యగారు ఏమని పాడారు? సాతాను దయ్యాలు సంఘ కార్యములకు. అర్థమవుతుందండి? గ్రహించండి, ప్రతి స్థితిలో కూడా పెండ్లి కుమారుని యొక్క అంతరంగాన్ని మనము గ్రహించగలగాలి. అప్పుడు అనుదిన స్తుతి చేస్తాం, అనుక్షణ స్తుతి చేస్తాం, ప్రతి స్థితిలో కూడా స్తుతి చేస్తాం. అర్థమవుతుందండి? కనుక హన్నా ఈ అంకుశాన్ని వాడినట్లుగా దేవునిని ఆశ్రయించుట ఎందుకు వాడగలిగిందో తెలుసా? దేవుడు పక్షపాతి కాదు అనే సంగతి హన్నా ఏం చేసింది? గ్రహించింది. దేవుడు పక్షపాతి కాదు అనేటువంటి స్థితిని హన్నా గ్రహించింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ మాట? పెనిన్నాకు పిల్లలున్నారు, నాకు పిల్లలు లేరు గనుక ఏమండి దేవుడు పక్షపాతి అని అనుకోవచ్చా? అనుకోవటానికి అవకాశం ఉంటుందా, ఉండదా? కానీ పక్షపాతి కాదు అని అనుకుంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క అనంత జ్ఞానము వైపు చూసింది. ఈ ఆలస్యము వెనుక దేవుడు తనను ఏ స్థాయిలోనికి, ఆత్మీయ జీవితములో ఏ స్థాయిలోనికి తీసుకొని వెళ్ళాలని ఉద్దేశపడ్డారో గ్రహించింది. ఏ బహుమానం ఇవ్వాలని ఉద్దేశపడ్డారో గ్రహించింది. గనుక హన్నా విషయం, పెనిన్నా విషయములో పక్షపాతి కాడు. పెనిన్నా కూడా బహుమానం ఉందా లేదా? కదా, ఉంది కదా. పెనిన్నా కూడా బహుమానం. పోన్లే, నీకు పిల్లలు లేకపోతే ఏమైంది, నా పిల్లలు నీ పిల్లలు కాదా అని పెనిన్నా అంటే హన్నా ఆ వధువు స్థితిలోనికి వెళ్ళేదనా? ఎంత మంచిది పెనిన్నా చెప్పండి. కనుక బాగా వినండి. అందుకే అయ్యగారు అన్నారు, ఏ మనిషిని దూషించకూడదు, ద్వేషించకూడదు. అర్థమవుతుందండి? రైట్. అందుకే నన్ను కూడా ఏం చేయబాకండి. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా అదే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే తాను ఏం మాట్లాడుతూ ఉంది చూడండి. ఒక సేవకురాలు అయింది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏమేం చెప్పండి? బాగా వినండి. ఏంటి సేవకురాలు అవటం అని అంటే, దేవునిని స్తుతించటమే దేవునికి సేవకురాలు అవటం. కనుక ఎందుకు తాను సేవకురాలు కాగలిగింది అంటే, పెళ్లి కుమారుని సరసన కూర్చోవటమే తన గురి గనుక, పెళ్లి కుమారుడు ఎట్లాగున్నారో నేను కూడా అలాగుంటాను అనేటువంటి అనుభవములో పెళ్లి కుమారుని వైపు చూస్తూ ఉంది. చూడండి, మచ్చుకు లూకాసు వార్త 23:21లో ఏమండి, యూదులు ఏమన్నారు? వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము అన్నారు. పెళ్లి కుమారుడు ఏం చేశారు? లూకాసు వార్త 23:34లో వాళ్ళను రక్షించి దేవునికి సేవ చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఆ పెళ్లి కుమారుని వైపు చూస్తూ ఆ పెళ్లి కుమారుని యొక్క సులక్షణాన్ని హన్నా అందుకున్నది. కనుకనే ఏమైందో తెలుసా? హన్నా వధువైనట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరొక అడుగు ముందుకు వస్తే దేవుని సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చదివితే కొంచెం త్వరగా సహాయం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చాలండి. ఇదే వధువు అనుభవం. దేవుడు మనకిచ్చినటువంటి ఏమండి భాగ్యాన్ని దేవునికి అప్పగించేసుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. మన ఆత్మీయ స్థితి
వధువు సంఘ స్థితిలోనికి వెళ్ళటానికి మనం వాడుకోవటమే దేవుని కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం. అర్థమవుతుందండి? కనుక పరోక్షముగా అక్కడ హన్న సమూయేలుని అంటే తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది కదా. జ్యేష్ఠ కుమారుని ఇవ్వటం అంటే అర్థం ఏంటో తెలుసా? తనను తాను ఇచ్చుకోవటమే. జ్యేష్ఠ కుమారుల్లో ఏముంటదంటే తండ్రి బలం ఉంటది, కనిష్ట కుమారుల్లో తల్లి ప్రేమ ఉంటది. బాగా గ్రహించండి, ఆలోచన చేయండి. ఇప్పుడు తన బలమంతటిని కూడా హన్న ఏం చేసింది? దేవునికి ఇవ్వటాన్ని బట్టి భార్యకు ఉన్నదంతా భర్తదేనా ఇంకెవరిదన్నానా? కనుకనే వధువు అంతస్తులోనికి వచ్చింది. ఎందుకు ఈ అనుభవంలోనికి రావగలిగింది అంటే పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు వైపు చూసింది కనుక. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనములో ఆయన అంటా ఉన్నారు, ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నారు. ఆయన పెళ్లి కుమారుడులాగైతే తనను తాను ప్రథమ ఫలముగా తండ్రికి అప్పగించుకున్నాడో, నేను కూడా ప్రథమ ఫలముగా ఆ తండ్రికి అప్పగించుకుంటాను అనేటువంటి వరుస ఎవరి వరుస చెప్పునానా? పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చింది. అప్పగించుకుంటారా తండ్రికి? ఆలోచిస్తారా? రైట్. మరొకటిగా మనం చూస్తే సమయం పరిగెట్టేసింది కనుక నేను కూడా పరిగెడతాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొక్క బలమును బట్టి దేవునిని స్తుతించింది. బాగా వినండి, ఎక్కడ చూసింది దేవుని బలం? ఏమండి, అంత ప్రతికూలతలో కూడా దేవుణ్ణి పట్టుకునేటువంటి బలము దేవుడే తనకిచ్చారు అనేటువంటి సంగతిని తాను గ్రహించింది. అర్థమవుతుందండి? ఈరోజు ఇన్ని ప్రతికూలతల మధ్య లేదు ఏమండి అనుకూలతల మధ్య అయినా సరే దేవుని మందిరములోనికి వచ్చామంటే ఎవరి బలమో తెలుసా? ఇది దేవుని బలం. ఇది మనం గ్రహించాలి. అందుకే పౌలు గారు అంటారు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనై ఉన్నానన్నారు. మరొక సందర్భంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ప్రధాన పాపినైనటువంటి నన్ను ఆయన కనికరించాడు అని అన్నారు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని యొక్క బలమును వైపు గ్రహించింది, దేవుని బలము వైపు చూసింది గనుక దేవుణ్ణి స్తుతించింది. పెళ్లి కుమార్తెకు బలం ఎవరో? అయ్యో, పెళ్లి కుమారుడే బలము. ఆ తండ్రి గారు ఏమన్నారు? నాకేమి కొదువా నాదునుండా. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈ అనుభవము కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెళ్లి కుమారుల్లో నుంచే వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళా చదువుకోగలిగితే యోహాను సువార్త 12:28లో పెళ్లి కుమారుడు తండ్రిని తన బలముగా భావించినటువంటి స్థితిని మనం చూస్తాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో ఏమండి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవునిని స్తుతించుట అనేటువంటి అంకుశమును తాను ఏం చేసింది అంటే మదపటేను మునుగు పారద్రోలటానికి వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక తనకు సంతు లేకుండా చెయ్యటములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధతను చూసింది. ఇదేంటండి, జరిగే పనేనా ఇది? ఏంటంట, తనకు సంతానం లేకుండా చేయటములో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధత. ఇది ఎట్లాగా పరిశుద్ధత అవుద్దండి? చెప్పండి ఒకసారి. అయ్యో, ఆ సంతానము లేకుండా చెయ్యటాన్ని బట్టే ఏం జరిగింది చెప్పండి? వధువు సంఘ వరుసలోనికి రావాలి, వచ్చేటువంటి భాగ్యములోనికి తాను వచ్చింది. దేవుని పరిశుద్ధత ఏంటి? అనాదిలో దేవుడు హన్నాని గురించి ఏమి ఆలోచన చేశారో ఆ ఆలోచనను నెరవేర్చటమే ఆయన పరిశుద్ధత. ఆయనకున్నటువంటి పరిశుద్ధతలోనికి, పెండ్లి కుమారుడుకున్నటువంటి పరిశుద్ధతలోనికి నేను కూడా రావాలి అనేటువంటి అనుభవములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చూడండి, చిన్న చిన్న విషయాలకు చతికిలబడిపోతున్న వాళ్ళరా ఆలోచన చేయండి.
దేవుని వైపు చూడండి, పెండ్లి కుమారుని వైపు నిరంతరము చూడండి పిల్లరా. అప్పుడే ఏమండి, అపవాదికి మనము ఒక అంకుశములాగా కనబడతాం. అమ్మో, వీడి దగ్గరికి వెళ్ళకూడదు అని అయ్యగారు చెప్పారు. ఏమని? కష్టకాలమున గూడ నిష్టముగానే ప్రభుని సేవించనలవాటు పడిన ఎడల అప్పుడు అపవాది దయ్యములు తప్పుకొనును. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, కష్టకాలములో కూడా ఇష్టముగా దేవుణ్ణి సేవించేటువంటి అనుభవములోనికి పిల్లరా ఎప్పుడు రాగలుగుతాం అని అంటే, ఆ కష్టకాలమును బట్టి ఏమండి దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నారు అనేటువంటిది మనము గ్రహిస్తే, ఎంత పరిశుద్ధమైన ఆలోచన మన విషయంలో కలిగి ఉన్నారు అనేటువంటి సంగతి మనము గ్రహించగలగాలి. అలాగున హన్నా గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం పిల్లరా. సరే, 2వ అధ్యాయం 3వ వచనములో దేవుని యొక్క అనంత జ్ఞానమును బట్టి దేవునిని స్తుతించి వధు వరుసలోనికి వచ్చింది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా, ఏమిటి ఆవిడ యొక్క అనంత జ్ఞానము అని మనం ఆలోచన చేస్తే, ఈ శోధన లేకపోతే పూర్తి చేయండి, నేను ఈ స్థితిలోనికి రాగలిగేదాన్నేనా అనేటువంటి సంగతి. దేవుడు అంత జ్ఞాని గనుక నాకు ఈ శోధనలు అనుమతించారు అనండి ఒకసారి. దేవుడు అనంత జ్ఞాని కాబట్టి నాకు ఈ శోధనలు అనుమతించారు, నాకు ఈ శ్రమ రానిచ్చారు, ఈ కష్టం రానిచ్చారు. ఎందుకని? ఆ అనంత జ్ఞాని కాబట్టి ఆ కష్టములో, ఈ శోధనలో నేను పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వస్తానని రానిచ్చారు అనేటువంటి సంగతిని హన్నా గ్రహించగలిగింది. అందుకే ఏం చేసింది? స్తుతి చేసింది. అర్థమవుతుందండి? అలాగున దేవుని యొక్క అనంత జ్ఞానము వైపు ఎప్పుడైతే చూస్తామో, ఏ స్థితిలోనైనా, ఐశ్వర్యములోనైనా, దరిద్రతలోనైనా ఏమండి అపవాదికి చోటు ఇవ్వం. అపవాదికి ఒక అంకుశములాగే మనం కనబడతాం. అపవాదిని పారద్రోలేటువంటి అంకుశములాగే కనబడతాం. కనుక ఎవరికి ఏది అవసరమో దేవుని జ్ఞానమునకు తెలియను, ఎవరికి ఎప్పుడేది ఇవ్వటం అవసరమో కూడా దేవుని యొక్క జ్ఞానానికే తెలుసు అనే సంగతి హన్నా గ్రహించింది కనుక దేవుడు జ్ఞాని అంది. లేకపోతే పెనిన్నా కొన్ని ఇచ్చినట్టే పూర్తి చేయండి, ఆరంభములోనే హన్నాకు కూడా కుమారులు ఇచ్చిందనుకోండి, ఏం చేసేవారు? ట్రిపుల్ ఐటీలో జాయిన్ చేసేవాళ్ళు. అంతే కదా? అంతేనే కాదు, పెనిన్నా కుమారులు ఏమైపోయారో చరిత్రలో రాయబడలా. కానీ హన్నా కుమారుడైనటువంటి సమూయేలు ఏం చేశారు చెప్పండి? చరిత్ర సృష్టించాడు. అర్థమవుతుందండి? ఈ సంగతిని చూసి ఆవిడేం చేసిందంటే దేవుని జ్ఞానాన్ని గుర్తించి దేవుణ్ణి స్తుతించింది. అర్థమవుతుందండి? కాబట్టి నిరంతరము కూడా, ప్రతి స్థితిలో కూడా ఏమండి, ఏ కాలమందైనా, ఆరోగ్యకాలమైందైనా, అనారోగ్యకాలమైందైనా, కష్టకాలమైందైనా, సంతోషకాలమైందైనా, ఏమండి మందు పనిచేసిన కాలం అంటే మందులు పనిచేసిన కాలమందైనా, మందులు పనిచేయని కాలమందైనా వధు వరుసలోనే ఉంటాం. దీనికి చాలా వివరం ఉంది, కానీ ప్రభు సహాయం చేస్తే మరొక రోజు విందాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. రైట్.